నుండి విడుదల కలగజేసిన రక్షణ ఆనందం. ఆమేన్. ప్రియులారా, క్రిస్మస్ గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దానికి ముందుగా మరి మన ప్రార్థనలు ఆలకించి దేవుడు ఇచ్చిన గొప్ప కార్యములు, సహాయాలు, గర్భఫలాల గురించి కొన్ని మనం ధ్యానం చేసుకుందాం. పిల్లలు లేని వారి గురించి మనం ప్రార్థన చేసిన రీతిగా దేవుడు 6,550 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. చాలా మందికి కావల పిల్లలు పుట్టిన్నారు, 3 పిల్లలు పుట్టిన్నారు. ఆలస్యమైనందుకు దేవుడు మగ బిడ్డలను ఇచ్చాడు. అలాగనే అభాషణ అయిందని ఏడుస్తూ వచ్చిన వారికి ప్రార్థన చేసినప్పుడు అభాషణ అయిన ఆ ఆశీర్వాదము, మళ్ళీ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము, 2 పిల్లలు 3 పిల్లలు పట్టుకుని అందరికీ ప్రార్థనలు చేస్తూ చాలా మందికి అక్షరాభ్యాసం కూడా చేయటం జరిగింది. గర్భఫలము యెహోవాను గ్రహించు బహుమానమే. గర్భఫలం అనేది ఎవరి వల్ల జరగదు. అది బైబిల్లో ఒక అమ్మాయి భర్తను పట్టుకుని గొడవాడేసింది. ఆమె పేరు రాహేలు. భర్త మీద చాలా సీరియస్ అయిపోయింది. నువ్వు నాకు బిడ్డలను ఇస్తావా, ఇవ్వా? సమయం నాతో గడుపుతావా? నాకు బిడ్డలు కలగట్లేదు, ఏంటి ప్రాబ్లం అని కాలరు పట్టుకుని మరీ గొడవాడినట్టుంది. అప్పుడు ఆ పెద్ద మనిషి అన్నాడు, భర్త అయినట్టు యాకోబు అంటాడు, ఓ ఎర్రిదానా, పిల్లలను పుట్టించాలంటే, పిల్లలు కలగాలంటే అది నా చేతిలో లేదు, అది ఎవరి చేతిలో ఉంది? గర్భఫలము దేవుడు అనుగ్రహించాలి. మన మీద ఆయన కనికరం ఉంటేనే మనకు కలుగుతారు. సరే అయితే నీ పని లేదని చెప్పి రాహేలు భర్తతో దెబ్బలాట మానేసి దేవుడితో దెబ్బలాట మొదలెట్టుకుంది. దేవునితో దెబ్బలాడితే అద్భుతమైనటువంటి గర్భఫలము రాహేలుకి దేవుడు ఇచ్చాడు. ఆ దెబ్బలాట ద్వారా వచ్చిన కుమారుడు ఒకడు ఐగుప్తు దేశాన్ని ప్రధానిగా ఉండి పాలించాడు. ఆలస్యమైన కానీ మీరు గర్భఫలాల కొరకు చాలామంది వస్తున్నారు. మన సన్నిధానంలో మనం చేస్తున్న ప్రార్థనలు దేవుడు ఆలకించి గర్భఫలాలు అనుగ్రహిస్తూ ఉన్నారు. చూడండి, 20 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. మన ఈ సహోదరి తైలాభిషేక ప్రార్థనకి బిడ్డను తీసుకుని వచ్చింది. వీరు బిడ్డలు లేరని ఎన్నో చోట్లకి వెళ్ళారు, డాక్టర్ని కలిశారు. వైద్యులు ఇచ్చిన సలహా ఏంటంటే IUI చేయించుకోండి, మీకు గర్భఫలం కలుగుతుందంటే డబ్బులు కట్టి IUI చేయించుకున్నది. అయినా నిలబడలేదు. మళ్ళీ IUI చేయించుకోండి అని చెప్పాడు డాక్టరు, మళ్ళీ నిలబడలేదు. మళ్ళీ చేయించుకోమని చెప్పాడు, మళ్ళీ నిలబడలేదు. పాపం వారికి డబ్బులు దాచుకుని హాస్పిటల్ కట్టడం, IUI ట్రీట్మెంట్ చేయించుకోవడం, అలాగా 12 సమయాలు చేయించుకున్నారు. ఎన్ని సమయాలు? 12 సమయాలు IUI చేయించుకుంటే గర్భఫలం రాలేదు. చివరికి విసుగు చెందారు. ఈ 12 సమయాలు చేయించుకున్న ఈ కాలం అంతా కలిస్తే మొత్తం 19 సంవత్సరాలు. ఎవరో చెప్పారు, తైలాభిషేక ప్రార్థనకు వెళ్తే దైవజనుడు వాగ్దానం ద్వారా పుట్టినవాడు హస్తం నిక్షేపణ చేస్తున్నాడు. ఆ దైవజనుడు నోటి నుండి దేవుడు వాక్కిస్తాడు. ఆ ఆశీర్వాదంతో ఎంతోమంది పిల్లలు పుడుతున్నారంటే ప్రార్థనా శక్తికి వచ్చేది. ఏమా నన్ను ఇలా జరిగిందయ్యా అంటే, తైలముతో ప్రతిష్ఠ చేసి, అభిషేక తైలముతో ప్రతిష్ఠ చేసి దీవించి గర్భవతిగా రా అంటే వెంటనే పరలోకంలో ఉన్న దేవుడు కూడా మన ప్రార్థన ఆలకించి ఆయన ఒక బుడంకాయని తయారు చేసి ఆమె గర్భంలో పెట్టాడు. వెంటనే గర్భం వచ్చింది. అది నా చేతిలో పెట్టిన చూడండి, అదిగో స్క్రీన్ మీద చూడండి. ఆ బిడ్డను తీసుకొచ్చి నా చేతిలో పెడితే అందరికీ చూపించాను. చూడండి, తైలాభిషేకం జరుగుతున్నప్పుడు లైవ్లో వచ్చి ఆమె చెప్పిన మాట ఏంటో చూద్దాం. 19వ సంవత్సరంలో కడుపులో పడింది. మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు 20 వచ్చింది. పిల్లల కోసమే వచ్చాను. 12 సార్లు IUI అయింది, అయినా లేదు. మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎలాంటి మెడిసిన్ వాడుకున్నా, మందులు వాడుకున్నా నాకు పాప. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. 12 సార్లు IVF చేయించుకుంది. 19 సంవత్సరాల పిల్లలు లేరు.
ప్రార్థనా శక్తికి వచ్చింది, బుడుక్కును పుట్టేసింది. ఎంత అందంగా ఉందో చూశారు అన్నమాట. దేవుని ఆశీర్వాదం. వాసురమ్మ వల్లాయిపాలెం నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహమై 20 సంవత్సరాలైంది. 20 సంవత్సరాలైనా తను గర్భఫలం పొందుకోలేదు. 12 సార్లు IUI ట్రీట్మెంట్ కూడా చేయించుకోవడం జరిగింది. అయినా కూడా ఎటువంటి ఫలితం లేనప్పుడు వారు ఊరు నుంచి కొంతమంది ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్నారని చూసి వీరు కూడా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి వారి దైవజనులతో ప్రార్థన చేయించుకుని ఫలము తీసుకొని వెళ్ళిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ ఏమీ లేకుండా, ఏ మందులు వాడకుండానే దేవుడు తనకి గర్భాన్ని తెరిచారండి. 20 సంవత్సరాలు అంటే వివాహం జరిగిన 19వ సంవత్సరంలో తన గర్భం ధరించింది. 20 సంవత్సరాలకి ఇలాంటి సాక్ష్యాలు ఎక్కడైనా హాస్పిటల్లో ఉంటాయా? 100 కోట్లు పెట్టి కట్టిన హాస్పిటల్ కూడా ఇలాంటి సాక్ష్యం వస్తుందా? బీదలు పేదలు దీనులైన మన మొర దేవుడు ఆలకిస్తున్నాడు. మన దేవుడు పేదల పాలిట పెన్నిది. ఆమేన్. దిక్కులేని వాళ్ళ పట్ల ఆయనే దయ చూపిస్తాడు. మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళకండి, మీరు ఎక్కడ డబ్బులు కట్టకండి, దేవుడు మనకు ఉచితంగానే ఇస్తాడు. ఆమేన్. మన తైలాభిషేక ప్రార్థనకు వచ్చిన ఎవరికైనా మన కచ్చిపులు కొనుక్కోమని చెప్తున్నామా? అది కొనుక్కోండి, ఈ పండు కొనుక్కోండి అంటున్నామా? ఏమి లేదు. ఏం చెప్తున్నాం మనం? మీరు విశ్వాసం ఉంచండి, యేసు నామములో ప్రార్థనలో ఉండండి, పరలోకం నుండి ఆయన ఫలం ఇస్తాడు అని చెప్తున్నాం. ఈ వారం దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు కనుకనే ప్రజలందరికీ ఉచితంగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ 20 సంవత్సరం పుట్టినా కానీ ఆ పెళ్ళైన సంవత్సరంలో పుట్టినంత అందంగా ఉంది. చూసారా? బలము ఇదంతా కూడా పరలోకము నుండి దేవుడిస్తాడు. సౌందర్యము దేవుడిస్తాడు. ఆమేన్. మరొక సాక్ష్యం చూద్దాం. చూడండి, 18 సంవత్సరాల తర్వాత గర్భఫలం వచ్చింది. మరొకరికి 14 సంవత్సరాలకి. పిల్లలు లేని వాళ్ళరా మీరు సిద్ధపడండి, ఉయ్యాలవి కొనుక్కోండి. చంటిపెట్టు పుడితే ఏమేమి కావాలన్నీ ముందుగానే సిద్ధం చేసుకోండి. ఏదో ఒక సమయంలో పరిశుద్ధాత్ముడు మీ గర్భాన్ని టచ్ చేస్తాడు. దేవుడిని మొరాలకి ఇచ్చాడు. ఆయన కృప నువ్వు చూడబోతా ఉన్నావు. సాక్ష్యమేనండి. వందనాలు. మాది నెల్లూరు వెంకటేశ్వరము. నాకు ముగ్గురు ఆడపిల్లకాయలు ఉండేవి. పెద్ద బాబుకి వివాహం 14 సంవత్సరాలు అయింది. ఇప్పుడు పిల్లకాయలు లేక మేము నెల్లూరులో హాస్పిటల్ ఇంట్లో తిరగలేదు. ప్రతి ఒక్క హాస్పిటల్కి పోయి చూపించుకున్నాం. ఎక్కడ కూడా నెల్లూరులో ఆండాల్ మేడం అంటే కొంచెం పేరు కలవాలి. ఆమె కాడికి పోయి సంవత్సరాల పొడుగు తిరిగితే ఆమె ఇంకా లేటు, ఇంకా అవుతుంది అని చెప్పుకొచ్చింది. చెన్నై పోయాం. చెన్నైలో కూడా ఏంటంటే ఒక 3 సంవత్సరాలు చెన్నై చుట్టూ తిరిగారు. మీరు తొందరపడితే లాభం లేదు, నిదానంగా అవుతుంది, మీ కార్యం జరుగుతుంది చెబుతున్నారు. అప్పుడు నెల్లూరు వస్తున్నారు మన ఇసాకయ్య గారు. అప్పుడు ఇసాకయ్య గారికి వచ్చి ఆయన అరటి బండు ఇచ్చాడు. అప్పుడు నా మనవరాలు కడుపును పడి ఏదంటే ఇప్పుడు సురక్షితంగా మళ్ళీ ఆయన మందిరానికి వచ్చి బాగా ఆరోగ్యంతో ఉంది పాప. ఈ సాక్ష్యం దేవుడిది. హాస్పిటల్ తిరిగినా కానీ ఏం ఫలితం లేదు. నాకు ఒకటే సైడ్ అండాసి ఉంది, ఒక సైడ్ లేదు, తీసేశారు. ఆ ట్యూబ్ కూడా బ్లాక్ అయ్యింది ఒక సైడు. చాలా హాస్పిటల్ తిరిగినాం కానీ IVF కూడా చేయించుకున్నా. 3 months నిలబడింది. 3 months తర్వాత అబార్షన్ అయిపోయింది. తర్వాత సికింద్రాబాద్ తైలాభిషేకంలో అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకుంటే ఆ మంత్లోనే నాకు కన్ఫామ్ అయిపోయింది. ఇదిగో బంగారం లాంటి ఒక పాపని. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ తిరిగినా పుట్టరికి అంతే. ఆ తిరిగేది ఎక్కడ తిరగాలంటే యేసు భజన దగ్గర తిరగాలి. ఆమేన్. ఎక్కడ యేసు భజన జరిగితే అక్కడికి పోతే ఆయన ఇస్తాడు అంతే. బిడ్డలనిచ్చేవాడు యేసయ్య. ఆమేన్. మరొకరు చూడండి, 15 సంవత్సరాల తర్వాత గర్భఫలం వచ్చింది. ఇవన్నీ కొత్త సాక్ష్యాలు. మ్యారేజ్ 15 సంవత్సరాలు అవుతుంది. 2024 జనవరిలో వచ్చాను. ఇంకా అంతే ఒక నెలతోనే నాకు ఫస్ట్ డే ఆగిపోయింది. 12 మగబిడ్డలు ఇచ్చాడు. అందరూ కూడా చేతులు ఎత్తి చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించారు.
ముందు ఆవిడ ఎలాంటి బిడ్డలు ఇచ్చాడని చెప్పింది? అందరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. బంగారం లాంటి మీకు అది మాత్రం కనెక్ట్ అయిపోయిన మాట. రెండో ఆవిడ ఏం చెప్పింది? ఈవిడ పండుతో పోల్చింది, ఆమె బంగారంతో పోల్చింది. మన యేసు బంగారు యేసయ్య. ఆమేన్, ఆమేన్. యేసయ్యని గుండె నిండా చేర్చుకుంటే ఆయన బంగారం లాంటి ఆశీర్వాదాలే ఇస్తాడు. ఏడవకండి, ఇంకా కార్యం జరగలేదని ఏడవకండి. మీ ఏడుపుని, మీ దుఃఖాన్ని, మీ కన్నీళ్లను ముత్యాలుగా మార్చటానికి యేసు భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన కన్యమరీ గర్భాన్ని జన్మించాడు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డారు. 3వ దినాన్ని తిరిగి లేచిన పునరుత్థానుడు, పరిశుద్ధుడు యేసు గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. ఆమేన్. జీవం గల దేవుని సన్నిధానంలో మరిన్ని సాక్ష్యాలు ఇంకా చూద్దామను. చాలా సాక్ష్యాలు ఉన్నాయి. 3 ఆడపిల్లల తర్వాత ఒక బాబు పుట్టాడని కూడా సాక్ష్యం ఇచ్చారు. మన తైలాభిషేక ప్రార్థన మొత్తం ఈ తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లోకి వెళ్ళిపోయింది. నిన్న సండే మా చర్చికి పూణే నుండి ఒక ఫ్యామిలీ వచ్చారు. ఈ ఊరు వచ్చి ఎక్కడ అన్నాను, మీరు ఉండేది ఎక్కడంటే పూణే నుండి వచ్చాం పాస్టర్ గారు అన్నారు. ఏ అంటే మాకు పిల్లలు లేక మేము టీవీలో, యూట్యూబ్లో మీ వాక్యం విని విశ్వాసం నుంచి మాకు పిల్లలకు లేరు, పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలని మాకు ఆలోచన కలిగింది. పిల్లల కోసము ప్రార్థనా శక్తికి వెళ్ళాలని పూణే నుంచి సికింద్రాబాద్ ప్రార్థనకి మేము రెగ్యులర్గా కొన్ని వారాలు వచ్చాం. అప్పుడు మీరు చెప్పారు గర్భఫలం వస్తుందని. ఇదిగో మీరు దీవించిన దీవెనకి దేవుడిచ్చిన ఆశీర్వాదం చెప్పి బిడ్డను ఎత్తుకొచ్చి నిన్న సండే చర్చిలో నా చేతిలో పెట్టింది. వారు కూడా అద్భుతమైన సాక్ష్యం చెప్పారు. అంత సాక్ష్యము అది తీసి పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మన ప్రార్థనా శక్తి అన్ని రాష్ట్రాల్లోకి సోకిపోయింది, అన్ని దేశాల్లోకి వెళ్ళిపోయింది. చాలామంది ప్రజలు దేశాల నుండి మీ పట్టణానికి రాబోతారు. మీ అందరి జీవితంలో 100% దేవుడు కార్యము జరిగించునుగాక. నమ్మితి నిన్నే నా యేసు రక్షక, నమ్మితి నిన్నే నా యేసు రక్షక, నిన్నే స్తుతింతును అన్ని వేళలా, నిన్నే స్తుతింతును అన్ని వేళ. అందరూ పాడదాం. నమ్మితి నిన్నే నా యేసు, నమ్మితి నిన్నే నా యేసు రక్షక, నిన్నే స్తుతింతును అన్ని వేళలా, నిన్నే స్తుతింతును అన్ని వేళల్లో. బాల్యము నందే నీ స్మరణ చేతును, బాల్యము నందే నీ స్మరణ చేతును, యవ్వనమందే నీ అందే హర్షింతో, యవ్వనమందే నీ అందే హర్షింతో. నమ్మితి నిన్నే నా యేసు రక్షక, నమ్మితి నిన్నే నా యేసు రక్షక, నిన్నే స్తుతింతును అన్ని వేళల్లో, నిన్నే స్తుతింతును అన్ని వేళల్లో. ఇమ్మానుయేలు మా దిమ్ము నీ బలము, ఇమ్మానుయేలు నా దిమ్ము నీ బలము, కుమారింతును నాపై ఆత్మవర్షము, కుమారింతును నాపై ఆత్మవర్షము. నమ్మితి నిన్నే నా యేసు రక్షక, నమ్మితి నిన్నే నా యేసు రక్షక, నిన్నే స్తుతింతును అన్ని వేళల్లో, నిన్నే స్తుతింతును అన్ని వేళల్లో. హల్లెలూయా. ఎవరిని నమ్మాలి? గట్టిగా చెప్పాలి. ఆయన నమ్మిన వాడిని ఆయన సిగ్గుపడని. ఆమేన్. క్రిస్మస్ వర్తమానంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులరా,
యేసు ప్రభువారు జన్మించింది బెత్లెహేం. యేసు ప్రభువారు ఊరు నజరేత్. అందరు చెప్పండి. మరి బెత్లెహేంలో పుట్టడం ఏంటని అనుకోవచ్చు. యేసు ప్రభు వారి యొక్క ఊరు పేరు, అంటే యేసు ప్రభుని కన్న తల్లి మరియ ఊరు పేరు నజరేత్. ఈ నజరేత్ పట్టణాన్ని నేను చూశాను. నేను 3 సమయాలు వెళ్ళాను. అక్కడ మరియమ్మ గారి ఇల్లు ఉంది, ఇప్పటికీ ఉంది. అక్కడే యోసేపు గారి ఇల్లు కూడా ఉంది. చిన్న ఊరు అన్నమాట. వాళ్ళు ఎంత ఊరండి, ఒక చిన్న ఊరు. ఆ రోజుల్లో యేసు ప్రభు జన్మించిన సమయంలో చరిత్రను బట్టి చూస్తే 20 నుంచి 25 కుటుంబాలు ఆ గ్రామంలో ఉన్నాయని చరిత్రకారులు రాసి ఉన్నారు. ఆ 20-25 కుటుంబాలు ఉన్న సమయంలో అందులో ఒక కుటుంబం మరియమ్మ గారి కుటుంబం. అది 25 కుటుంబాలు ఉన్నా కానీ అక్కడ ఉన్న వారందరూ ఒక ఐక్యత, ఒక కట్టుబాటు, ఒక నిబంధనతోటి యోసేపు అనే పెళ్లి కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలని ఆలోచన చేశారు. పెద్దలు మాట్లాడుకున్నారు. పెద్దలు ఏమనుకున్నారంటే ఈ మరియమ్మ గారిని యోసేపుకి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని పెద్దలు మాట్లాడుకుని వారి సాంప్రదాయాలు, వారికున్న మర్యాదల ప్రకారం అక్కడ నిశ్చితార్థం జరిగింది. ఈ రోజుల్లో మనకి జరిగిన నిశ్చితార్థం లాంటి నిశ్చితార్థం కాదు అది. చూడండి, వారికి జరిగిన నిశ్చితార్థం ఎలాంటిదంటే, మరియమ్మ గారు యవన కాలంలో ఉండగా మరియమ్మ గారు యోసేపు దగ్గర నిలబడటం కానీ పక్కపక్కన నిలబెట్టి ఫోటోలు తీసే అటువంటి తాంబూలాలు కాదది. ఇప్పుడున్నటువంటి ట్రెండ్ వేరు, అప్పుడున్నటువంటి ట్రెండ్ వేరు. ఆ అప్పుడున్న ట్రెండ్ బైబిల్ ట్రెండ్ అనమాట. అది ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా తాంబూలాలుగా చేసుకోవాలంటే వాళ్ళిద్దరిని కూడా ఆ అమ్మాయిని అబ్బాయిని కూడా మాట్లాడుకొని ఇస్తారు. వారి అభిప్రాయాలు ఏంటో తెలుసుకుంటారు. తర్వాత అన్ని ఓకే అనుకున్న తర్వాత వారిద్దరిని నిలబెడతారు. వారిద్దరి మీద అక్షతలు వేస్తారు, పువ్వులు వేస్తారు. తర్వాత పెళ్లి కొడుకు సెల్ ఫోన్ ఇస్తాడు, లేదా పెళ్లి కూతురు డబ్బులు ఎక్కువ ఉంటే పెళ్లి కొడుకు ఫోన్ ఇస్తుంది. సాయంత్రం నుంచి వీళ్ళు మొదలెడతారు కంపెనీ. నువ్వు చాలా బాగున్నావు, నేను చూసాను, చేసుకోవాలనిపించింది అంటాడు. నాకు అదే అనిపించింది. ఇన్నాళ్ళు ఎప్పుడు కనపడలేదు నీళ్ళంటూ, నాకు మా ఇద్దరు నువ్వు కనపడ్డావు అని ఈ పిల్ల మాట్లాడుతుంది. ఈ గోలంతా ఫోన్లో నడుస్తుంది. 2వ రోజు ఇంకా మంచిగా మాట్లాడుకుంటారు. ఇంక తర్వాత 3వ రోజుకి ఏముండో అయిపోతాయి మాట్లాడండి. తర్వాత ఏం మాట్లాడుకుంటారు, మా అమ్మ మంచిది కాదు, మా నాన్న మంచోడు కాదు, మా అమ్మ ఒకసారి కోపడుతుంది. తర్వాత ఏమవుతుందంటే మా నాన్నకి ఇన్ని డబ్బులు వస్తాయి, మా నాన్న డబ్బులు అక్కడ దాస్తాడు. చివరికి వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు దాటినప్పటికి ఇంట్లో విషయాలన్నీ కూడా ఈ అమ్మాయి చెప్పేస్తాడు. ఆడు కూడా అన్నీ చెప్పేస్తాడు. నాకు ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ. ఆయన ఎవరు చెప్పడం నీకు చెప్తాను. ఆయన పాస్టర్. ఆయన కుదరక పెళ్లి కుదిరేక హైదరాబాద్ అమ్మాయిని చేసుకుందాము, తాంబూలం అయింది. రోజు ఫోన్ దగ్గర కూర్చున్నాడు వెళ్ళి. అప్పుడు ఎస్టీడీ ఫోన్, నేను కొత్తపేట సేవ చేస్తున్నాను. ఎస్టీడీ బూత్లో కూర్చుని రోజు 200, 300 రూపాయలు, 400 రూపాయలు బిల్లు వస్తుంది. ఆ డబ్బులు ఉండి కాదు నా దగ్గరకు వచ్చేయండి. నన్ను మంచిగా పలకరించేవాడు. అదే ఫోన్ బిల్లు కట్టాలంటే రోజు 400, 500. చివరికి ఆ ఫోన్ ఇచ్చి ఎస్టీడీ బూతుడు చెప్పాను. ఆయన గంటకు వచ్చి అరువు బాబు చేస్తాడు అంటే మొత్తం 4 రోజులు మాట్లాడాడు. ఆడికి ₹1 కట్టలేదు. 4 రోజులు మాట్లాడాక ఏమైందని పెద్ద గొడవ అయిపోయింది వాళ్ళిద్దరి మధ్య. చివరికి ఆ పంచాయతీ నా దగ్గరికి వచ్చింది. ఏంటి గొడవ అంటే, ఆ పిల్ల చెప్పింది, ఈ ఇంట్లో విషయాలన్నీ పిల్లవాడు అన్నీ చెప్పేసాడు. లీలరా విస్తరించి మాట్లాడటం వల్ల దోషం ఉండక తప్పదు. ఎవరితోటైనా సరే, ఎవరితో మాట్లాడినా ఏం మాట్లాడాలో అవే మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడటంలో భయంకరమైనటువంటి కీడు పొంచి ఉంటుంది. లీలరా ఇప్పుడు ఏదైనా పెళ్ళికి వెళ్తున్నాం అనుకోండి, ఆ పెళ్లి ముందే ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు
వారు ఎక్కడ సముద్రం దగ్గర తీసుకున్న ఫోటోలు కదా, ఫోటో షూట్ ఉంటారు కదా, ఫోటో తీస్తారు కదా కెమెరామెన్, వీరు ఆరు మీద చేతులు వేసి అయ్యేసి వేసి మొత్తం మీద ఆ ఫోటోలన్నీ ముందే పెడతారు. ఇప్పుడున్నటువంటి పెళ్లి ఫోటోలు ఇలా జరుగుతున్నాయి. అప్పుడు మరియమ్మ గారు యోసేపు పెళ్ళి నిశ్చితార్థం అనేది అలా దగ్గర కూర్చోవటం కానీ వారు మాట్లాడుకోవటాలు లేవు. పెద్దలు ఏది చెబితే అదే చేసుకునేవారు. మనకి కూడా వెనకడికి వెళ్తే ఒక 50-60 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే తల్లిదండ్రులు ఎవరికి చేయాలని అనుకుంటారో పెళ్లి వరకు కూడా పెళ్లి కూతురు తెలియదు, పెళ్లి కొడుకులు తెలియదు. అలాంటి విలువలు కలిగి లోకము నడుస్తూ ఉండేది. ఉండే కొద్ది లోకము విలువలు కోల్పోయిన లోకముగా మారిపోయింది, పరిశుద్ధత లేని లోకముగా మారిపోయింది. ప్రియ సహోదరులరా, ఎందుకు చెప్తానంటే మరియా పెండ్లి కుదిరింది కానీ ఆ పెండ్లి కొడుకు పక్కన కూడా నిలబడలేదు. అందుకని దేవుని దూత వచ్చి, మరియా నువ్వు గర్భం ధరిస్తున్నావు, పరిశుద్ధాత్మ వలన గర్భం అవుతుంది అంటే ఇది ఎలా సాధ్యము? నేను పురుషుల్ని ఎరిగిన దాన్ని కదా అంటే దేవుని దూత గాబ్రియేలు చెప్తాడనమాట, నువ్వు పురుషుని ఎరిగిన దానివే కానీ నీవు పరిశుద్ధుని ఎరిగిన దానివి. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్ముడు నీ గర్భంలోకి వచ్చి శిశువుగా రూపించబడతాడు. పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆమేన్. అయితే దేవుని దూత ఎప్పుడైతే ఈ మాటలు చెప్పిందో మరియమ్మ గారు దానికి అంగీకారం తెలిపారు. మరియమ్మ గారు గర్భం ధరించిందని ఆ ఊరు కూడా ఆ పల్లెంతా కూడా మరియమ్మకి గర్భం వచ్చింది, ఏదో పాపం చేసింది, ఏదో తప్పు చేసిందని అందరూ కూడా మరియమ్మ గారిని దూరం పెట్టారు. ఈ విషయాలన్నీ పెళ్ళికొడుకు చెప్పారు. మధ్యలో ఉంటారు కదా పెళ్ళికొడుకు చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది ఉత్తరాలు రాసేవాళ్ళు ఉండేవారు ఇంతకుముందు. ఇప్పుడు ఫోన్లు చేస్తున్నారు. ఆ ఉత్తరంలో లాస్ట్లో రాస్తారు ఆకాశ రామన్న అని. ఆ పెళ్లి చేసుకుంటున్నామేమో చేసుకోకు, ఆ పెళ్లి కొడుకు చేసుకుంటున్నామేమో చేసుకోకు, వారికి ఇన్ని సమస్యలు నేను రాసేవారు. ఇలాగే యోసేపు అయినటువంటి పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి ఎందరో ఎన్నో చెడ్డ మాటలు చెప్తే మనసు పాడైపోయి యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునలక ఆమెను రహస్యముగా విడనాడ ఉద్దేశించను అన్నది. ప్రియులరా, విడిచిపెట్టేయాలని యోసేపు అనుకున్నప్పుడు దేవుని దూత యోసేపు దగ్గరికి వచ్చి, యోసేపు జరిగిన స్టోరీ ఏంటంటే ఇది, ఆ అమ్మాయి తప్పు చేయలేదు, ఆమె పాపము చేయలేదు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది అన్నప్పుడు యోసేపు మరియ దగ్గరికి వెళ్ళి మరియను ఓదార్చి మరియకు పరిచర్య చేశారు. ఆ రీతిగా యేసు ప్రభు వారు జన్మించారు, 33.5 సంవత్సరాలు జీవించారు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరికి ఇటువంటి జన్మ ఈ లోకంలో ఉన్నట్టు చరిత్రలో లేదు. చాలామంది జన్మ చాలా రకాలుగా ఉంది కానీ చాలామంది వచ్చిన అవతార పురుషులు అవతారాలు వేరుగా ఉన్నాయి కానీ ఈ అవతార పురుషుడు, ఈ దైవ కుమారుడు జన్మ పరిశుద్ధమైనది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన ఒంటరిగా వచ్చాడు, ఆయన ఈ లోకములో ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన చిందించిన ఆ పరిశుద్ధ రక్తము ద్వారా లోక పాపము అంతా కూడా యేసు నామములో కొట్టివేయబడింది. ఆమేన్. ప్రియులారా, ఈ రీతిగా యేసు ప్రభు వారు జన్మించినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి రాజుగారికి జ్ఞానులు వెళ్ళి చెప్పారు. వాక్యంలోకి వెళ్దాం. ఈ దినము దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన ఆశీర్వాద వాక్యంలోకి మనం వెళ్దాం. మత్తయి సువార్త తెరవండి. బైబిల్ ఉన్న వారందరూ కూడా మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి మనం చదువుకుందాం. అందరూ బైబిల్ ఉన్న వారు తెరవండి. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి.
3వ వచనం అండర్లైన్ చేసుకోండి. ఈరోజు వాక్యం మనకి ఈ మాట నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. హల్లెలూయా. మీరందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. 3 సార్లు చెప్పండి. చాలా బాగా చెప్తున్నాను. యేసు ప్రభు పుట్టినప్పుడు ఇక్కడ మనం కట్టాం కదా స్టార్లో, ఇక అంతే కడతా ఉన్నాం. జ్ఞానులకి జ్ఞానం ఉంటుంది. ఈ నక్షత్రము నడిచే నక్షత్రం ఒకటి బయటకు వచ్చింది పైనుండి. ఆ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూచి చాలా పరిశోధన చేసి ఎవరో మహా వ్యక్తి, గొప్ప రాజవంశములో పుట్టేటువంటి వ్యక్తి, ఒక మహారాజు పుడితేనే కానీ, మహా గొప్ప పవిత్రమూర్తి పుడితేనే కానీ ఈ నక్షత్రం అనేది ఇలా రాదు. కనుక ఎక్కడ పుట్టాడో మనం వెతుకుదాం రండి అని చెప్పి వారు చక్కగా ఒంట్ల మీద కూర్చుని బంగారము సాంబ్రాణి బోలం పట్టుకుని వారు కూడా కొన్ని ఆహార పదార్థాలు పెట్టుకుని ఒంటి మీద ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. చివరికి నక్షత్రం ఆ జ్ఞానుల్ని నడిపించుకుంటూ వస్తూ ఉండగా అక్కడ హేరోదు రాజు అనేవాడు అక్కడున్నాడు. ఏ రాజు అతను? హేరోదు రాజు ఆ రాజ్యాన్ని, ఆ దేశాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఎంత దుర్మార్గుడు అంటే అంత దుర్మార్గుడు. ఎవరు? గట్టిగా చెప్పాలి. హేరోదు అన్నీ కూడా భయంకరమైన పనులు చేస్తాడు. ఆయన వంశమే ఎదోము వంశమైంది. ఏ వంశమైంది? ఎదోము వంశం. నాశనకరమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి వంశం అది. ఆ వంశములో నుండి వచ్చిన హేరోదులందరూ అదే రీతిగా ప్రవర్తించారు. చివరికి ఆ హేరోదు ఎలాంటి వాడంటే రాజ్యములో అందరిని ఏడిపిస్తూ తన అన్నం తింటాడు అనమాట. తను భోజనం చేయాలంటే, తను సుఖంగా పడుకోవాలంటే కొంతమందిని ఊచుకోత కోయిస్తే తను సుఖంగా నిద్రపోతాడు. కొంతమంది ఏడుస్తూ ఉంటే ఆ మనుషుడు ఎంతో ఆనందంగా మందు తాగుతూ సుఖముగా జీవించడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే మానవ రూపంలో ఉన్న రాక్షసుడు అనమాట. ఆమేన్. ఎలాంటి వాడు? మానవ రూపంలో ఉన్న రాక్షసుడు. అయితే ఈ జ్ఞానులు వెళ్ళి రాజుగారింటికి వెళ్ళారు. ఏమో ఈ రాజుగారింట్లో ఎవరైనా పుట్టారేమో అని. రాజా, హేరోదు రాజా, మరి మేము ఆయన నక్షత్రం చూసి వచ్చేమో. ఒక మహా వ్యక్తి, ఒక మహారాజు పుడితేనే నక్షత్రం వస్తుంది. మరి ఆ నక్షత్రం చూసి ఇటు వచ్చే మీ దగ్గరికి, మీ ఇంట్లో ఎవరైనా కుమారుడు పుట్టాడా, ఒక రాజు ఉద్భవించాడా అని అడిగితే వాడికి బాధ కలిగింది హేరోదుకి. మా ఇంట్లో ఎవరికి గర్భఫలం లేదు, ఇంకా పిల్లలు పుట్టడం అది లేదు. నేనున్నాను ఇక్కడ రాజుని, పుడితే నా కుటుంబంలో పుట్టాలి, లేదా వాడు బతుకుండకూడదు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హేరోదు ఎలాంటి వాడంటే నాశన పుత్రుడాడు. ఆమేన్. ఏ పుత్రుడాడు? గట్టిగా చెప్పాలి. అందరిని ఏడిపించేవాడాడు. నక్షత్రం చూచి జ్ఞానులు వెళ్తే ఎప్పుడు ఎవరికి భయపడనటువంటి హేరోదు ఈ రాజులకు రాజు పుట్టాడు అనే సంగతి వినినప్పుడు వాని హృదయములో కలవరం బయలుదేరింది. చదవండి అక్కడ ఏమంటాడు? 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంతకాలము నిన్ను కలవరపరిచే దుష్టుడికి ఈ క్రీస్తు జన్మదిన వేడుక సందర్భముగా
వానికి కలవరం వచ్చి నీకు సుఖము కలుగుతా ఉంది. నీకు రక్షణ దేవుడిచ్చి ఆ దుష్టుడికి కలవరాన్ని ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాడు. ఆమేనని చెప్పండి. ఏ ఇంట్లో కూడా సుఖము లేదు, ఏ ఇంట్లో కూడా శాంతి లేదు, ఏ బిడ్డ జీవితంలో కూడా ఎవరు హృదయాన్ని చూసినా ఎవరు పడితే వారు ఏడుస్తూనే ఉన్నారు. ఏ ఇంట్లో పడితే ఆ ఇంట్లో అప్పులు 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 అప్పులు, లేకపోతే రోగాలు, లేదా గొడవలు, శత్రుత్వాలు. ఏ ఇంట్లో కూడా సమాధానం లేదు. మీరు సమాధానం లేకుండా, మీ పిల్లలు, మీ కుటుంబాల్లో శాంతి లేకుండా ఒకరు గొడవలు ఆడుకుంటూ, హల్లెలూయా. కలవరం అంటే మనసు నెమ్మది ఉండదు, ఇంకా పిచ్చి పట్టినట్టు అయిపోతుంది. ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఆ యాక్టివ్ అంతా పోయి చచ్చు వచ్చేస్తుంది. నిన్ను ఏలుబడి చేసి నిన్ను ఇంతకాలము బాధ పెట్టిన దుష్టుడికి ఈ దినము, ఈ క్షణమే కలవరం ప్రారంభమైంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ సంసారాన్ని పాడు చేస్తున్న దుష్టుడు నీ కుటుంబం నుంచి దూరం అవుతున్నాడు. నీ వ్యవసాయాన్ని, నీ చేతి పనిని పాడు చేస్తున్న దురాత్మ యేసునామములో కలవరంతో దూరం అవుతుంది. దేవుడు నీ ఇంట్లో అడుగుపెట్టి ఉన్నాడు. జ్ఞానులు వచ్చి వీరిని అడుగుతున్నారు, హేరోదు రాజుని. అడిగిన వెంటనే రాజు అడిగాడు వారిని, అంటే ఎలా పుడతాడు ఏంటంటే, అయ్యో లోకరక్షకుడు పుడతాడు. ఇక్కడ ఆ నక్షత్రం యొక్క లక్షణాలు ఏంటంటే, మహావ్యక్తి, రాజ్యమునేలువాడు. నేనే ఏలుబడి చేయాలి, ఇంకెవరు ఏలుబడి చేయకూడదు. ఏలుబడి చేసేవాడు పుట్టాడంటే మాత్రం నా పదవి పోతుందేమో అని హేరోదు బాధపడ్డాడు. అప్పుడు వెంటనే జ్ఞానులు అన్నాడు, మీరు వెళ్ళి ఎక్కడ పుట్టాడో తెలుసుకుని నాకు చెప్పండి అన్నాడు. నేను కూడా వచ్చి ఆయనకి దండం పెడతానని అబద్ధం పలికాడు. జ్ఞానులు వెళ్ళిపోయారు. వెంటనే హేరోదు ఈ జ్ఞానులు రాకపోయేసరికి వెంటనే ఒక జీవో జారీ చేశాడు. జ్ఞానులు ఎంతకాలం నుండి నక్షత్రం చూసుకుంటూ వచ్చారో అంత సమయం చూసుకుని 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరినీ, మగ పిల్లల్ని నరికేయని ఆజ్ఞాపించాడు. వాడు హంతకుడు హేరోదు. ఆమేన్. ఎలాంటి వాడు? హంతకుడు, హత్య చేస్తాడు వాడు. దేవుని దూత యోసేపుకి ప్రత్యక్షమై ఏం మాట్లాడుతుందో చూద్దాం, ముగించుకుందాం. చూడండి, దేవుని దూత వెంటనే 19వ వచనంలోకి రండి. 19వ వచనం చూడండి ప్రియులరా. చూడండి 13వ వచనం ఒకసారి చదువుకుందాం. సెకండ్ పాయింట్ ఏంటంటే, వారు వెళ్ళిన 2వ అధ్యాయం 13వ వచనం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోచున్నాడు. గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీకు చెప్పే వరకు అక్కడ ఉండు అయ్యా అని దేవుని దూత ఎవరికి చెప్పింది? ఎవరు చెప్పారు? యోసేపుకి, ఆ పెళ్లి కొడుక్కి. ఇదిగో హేరోదు దురాత్మ ఉన్నవాడు, దుష్టుడు, కలవరానికి గురైపోయాడు, ఏదో పాడు చేసేయాలని చూస్తున్నాడు. యేసుని ఎత్తుకుని ఐగుప్తుకి వెళ్ళిపో. క్లియర్గా ఉంటుంది మనకి కన్నమాడిసిన వల్ల. యేసు ప్రభుని ఎత్తుకుని గాడి మీద కూర్చోబెట్టిన మరియమ్మ గారిని వారు బెత్లెహేము నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తుకి వెళ్ళిపోయారు. నేను ఐగుప్తుకి వెళ్ళాను. ఐగుప్తులో యేసు ప్రభు వారిని మరియమ్మ గారు, యోసేపు ఏ ఇంట్లో ఉండి దాచారో ఆ ఇల్లు ఉంది. ఆ ఇల్లు భూమి లోపలికి ఉంది. ఎందుకంటే 2000 సంవత్సరాలు అయింది కాబట్టి భూమి పైకి పెరిగింది. ఆ ఇల్లులాగా ఉంది. అక్కడికి వెళ్ళిన వెంటనే ఒక రకమైనటువంటి ఆ స్పర్శని నేను అనుభవించాను. అది అంత హోలీ ప్లేస్గా ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు చూస్తారా? వస్తారా? ఎంతమంది మరియమ్మ గారి ఇల్లు చూస్తారో చేయి పైకి ఎత్తండి. తీసుకెళ్తాను.
చేయి పైకి ఎత్తాడు, స్ట్రైట్గా ఎత్తాడు. ఏదో బీరకాయలు అమ్ముతున్నట్టు ఎత్తారు ఇలా స్ట్రైట్గా ఎత్తాను. 2 లక్షలు పట్టాడు, తక్కువ పెట్టేసారు. చూసారా, పుట్టుగా అయితే వచ్చేద్దాం అనుకుంటున్నారు కదా మీరు. 2 లక్షలు ఎక్కితే 2 విమానాలు ఎక్కి వెళ్ళాలి దానికి. అక్కడికి బొవ్వు పెడతారు, అక్కడ బస్సు ఎక్కించుకుంటారు, టికెట్లు అన్నీ మనం పెట్టిన హోటల్కి అన్నీ కలిపి 2 లక్షలు తీసుకుంటున్నారు. ఫస్ట్లో 70,000 తీసుకునేవారు, రేట్లు పెరిగిపోయి అని 1,00,000 చేశారు, 1,20,000 చేశారు, 1,20,000 1,50,000 చేశారు. ఇప్పుడు 2 లక్షలు. 2 లక్షలు కడితే ఇవన్నీ చూపిస్తారు. వాళ్ళు చెయ్యి తక్కువ మంది తీశారంటే నా మీద పడేద్దాం అన్న భారం. వీళ్ళని ఎంత ఘోరం. వాక్యంలోకి వెళ్దాం. యోసేపు మరియా యేసు ప్రభుని ఎత్తుకుని ఐగుప్తులకు వెళ్ళి అక్కడ ఉన్నారు. అక్కడ దగ్గరగా 3.5 సంవత్సరాలు ఉన్నట్టు చరిత్ర ఒక అధ్యాయం కనపడుతూ ఉంది. ఆ ఇల్లు లోపల ఉంది. ఇలా దిగి కొంత సమయం అలా చూసి మళ్ళీ ఈ పైకి ఎక్కేయాలన్నమాట. ఆ టీంలో నేనే ఆ సమయంలో లీడర్గా ఉన్నాను కనుక నేను అందరినీ అడవాడు చేసేసి నేనే అక్కడే ఉండిపోయి వెళ్ళిపడి తొందరగా వెళ్ళిపడండి నేనే ఉండి అక్కడ ప్రార్థనలో గడిపాను చాలా సమయం. ఆమె హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టి హల్లెలూయా చెప్పండి. అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ దేవుని దూత ఆ ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత 19వ వచనం చదవండి. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి అందరూ అండలం చేసుకోండి, శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయ జూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పాలి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవడికి కలవరం వచ్చిందో వాడు చచ్చాడు. ఆమేన్. నిన్ను నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తున్న చేతబడి కట్టుబోతను మంత్రాలు తంత్రాలు శాపనార్థాలు కీడు ఏది నీ బిడ్డని నిన్ను గలిబిలి చేస్తుందో అది యేసు నామములో ఈ రోజే చచ్చిపోయింది. గట్టిగా అదేంటి నీకు చచ్చిపోవడం ఇష్టం లేదా? అయ్యో చచ్చిపోయిందా నా కట్టుబోతాను, అయ్యో నా చచ్చిపోయిందా నా చేతబడి అన్నట్టున్నారు మీరు. గట్టిగా చప్పటి కొట్టి కేకలేయండి. ఇక మీరు ఏం కట్టుకునే అవసరం లేదు. తాళ్ళు గుడ్లు యేసు నామములో ఒక ప్రశాంతత వచ్చేసుకుంటే ఇదే క్రిస్మస్ బహుమానము. నీ పెళ్ళి అవ్వకుండా ఉన్న అడ్డులు పోతాయి, నీ ఇంటి ద్వారాలు తెరవబడతాయి, ఆశీర్వాద ద్వారాలు తెరవబడతాయి, నీ చీకటి దినాలు వెలుగుగా మారుతాయి. ఇంతవరకు నిన్ను తరిమి బాధ పెట్టిన రోగము దురాత్మ కలవరం కలిగి చచ్చిపోయింది. ఆపకుండా చప్పుడు పడ్డా. కేకలేయండి, గట్టిగా కేకలేయండి, ఏలో చేయలేయండి. అయిపోయింది. ఆమేన్. సైతాన్ చచ్చింది. మీ ఇంట్లో ఇంకా ఏది నీ మీదకి పుసుకొట్టడానికి లేదు. ఇంకా ఇన్నాళ్ళు తరమబడ్డావు, ఇన్నాళ్ళు నీకు అనేక రీతిలుగా గలిబిలి చేసి ఉండవచ్చు. నువ్వు మంచి చేస్తే చెడ్డ ఎదురొచ్చి ఉండవచ్చు. నువ్వు ఏదైనా సలహా చెబితే నీ మీదే శత్రువులు అయిపోయి ఉండొచ్చు. నా ప్రియ సహోదరులరా, హేరోదు ఎలా చచ్చిపోయాడో నేను వెళ్ళాను, చూశాను. అంటే చివరికి ఆడి మరణం ఎక్కడ జరిగిందంటే చివరిలో ఆడు మనుషుడు ఎలా చచ్చాడంటే జార్డాన్ దేశం వెళ్ళాడు. నేను ముందు వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశం మీదకి వెళ్ళాను, తర్వాత కానాన్ దేశానికి వెళ్ళాను, తర్వాత యోర్దాన్ దేశం వెళ్ళాను. కానీ తర్వాత వెళ్ళినప్పుడు నేను యోర్దాన్ దేశం మీదకి వెళ్ళాను. యోర్దాన్ దేశం వెళ్తే అక్కడ ఒక కొండ ఉంది. ఆ కొండ పైన హేరోదు ప్యాలెస్ ఉండేది. అక్కడ నేను అన్నాను,
హేరోదు ప్యాలెస్ యొర్దాను దేశంలో ఎందుకు ఉంది ఇక్కడ అని అడిగితే వారు నాకు చెప్పింది ఏంటంటే ఆ హేరోదుకి శరీరం అంతా కూడా స్కిన్ పాడైపోయిందంటాడు. ఒక రకమైన కుళ్ళ వచ్చిందనమాట శరీరం. ప్రపంచం 4 మూల నుంచి హేరోదుకి మెడిసిన్ తెచ్చి పెడితే ఏ మందులు పనిచేయలేదు. హేరోదు ఆ చర్మ వ్యాధితో బాధపడుతూ ఉంటుంటే ఈ కొండ పైన ఇల్లు కట్టుకోమని పెద్దలు నిశ్చయించారు. ఎందుకంటే ఈ యొర్దాను దేశంలోని కొండలో నుండి ఒక రకమైన వేడి బయటకు వస్తుంది. ఉష్ణం యొర్దాను దేశంలో ఎక్కువ మొక్కలు ఉండవు, అన్నీ ఆ కొండల్లో నుండి ఒక రకమైన వేడి బయటకు వస్తుంది, నల్లగా ఉంటాయి కొండలు. హేరోదుని వైద్యులు పరిశోధన చేసి చెప్పింది ఏంటంటే నువ్వు మందు వాడితే తగ్గదయ్యా, ఒక రకమైన వేడి కొండలోంచి వస్తుంది, ఆ వేడి వచ్చే ప్రదేశంలో నువ్వు నివసిస్తే నీకు రోగం తగ్గే అవకాశాలు ఉన్నాయంటే అప్పుడు హేరోదు రాజు ఈ వేడి వచ్చేటువంటి ఉష్ణోగ్రత ఎక్కువగా వచ్చేటువంటి ఆ కొండ మీద కాపురం ఉన్నాడు. చివరికి ఆ హేరోదు యేసు ప్రభు సువార్త పరిచర్య ప్రారంభించేసరికి ఆ మనుషుడు లేకుండా దేవుడు అడ్డు తొలగించేశాడు. ఆడు కుళ్ళి 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 చచ్చిపోయాడు. ఆమె చెప్పండి. ఆయన ఐగుప్తులో ఉండగానే మొత్తం కీడు దుష్టుడు దుర్మార్గుణ్ణి మొత్తము దేవుడు అంతము చేసేసాడు. ఇక మీదట మీ ఇంట్లో పనులు శుభకార్యాలు ప్రారంభమవుతాయి. ఇక ఏ అడ్డులు ఆటంకాలు లేకుండా ముందుకు కొనసాగుతాయి. అంతేనా? ఆమె నన్ను అంటున్నా చెప్పవచ్చు. ఆనందంతో గొంతులేసేయాలి, కేకలేయాలి. ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరలేదు నేడుస్తున్నావు కదా, ఇప్పుడు వస్తువులు చూసుకో. అద్భుతమైన పెళ్లి సంబంధం. ఇంతవరకు కట్టలేదు అనుకున్నావు కదా ఇల్లు, ఇప్పుడు కడతావు. ఇంతవరకు చూడని ఆశీర్వాదాన్ని నీ కళ్ళతో చూస్తావు. నీ ముందు ఏలుబడి చేసిన హేరోదు అనే రాజు, సాతాను రాజు నాశనమైపోయాడు. మీరందరూ ఒక అరగంట ఇంటికి లేటుకి వెళ్ళినా కానీ మీ ప్రయాణంలోనే హృదయం తేలికవుతుంది. ఈరోజు నేను తైలాభిషేక ప్రార్థన చేసిన మరుక్షణమే ఈ వాక్యము మిమ్మల్ని ముద్రిస్తుంది. ఏడవకండి. ఉద్యోగాలు రాకుండా ఎవరు అడ్డు పెట్టారో అవసరం అడ్డు పెట్టినోడు కూడా పోతాడు. నీ కోసం దేవుడు మార్గము సరళం చేస్తాడు. ఎవరు నీ ఆస్తిని అన్యాయంగా ఆక్రమించారో వారిని దూరం చేసి నీ ఆస్తికి ఇస్తాడు. న్యాయము చేసేవాడు ఈరోజు శుభము ప్రకటిస్తున్నాడు. యేసు ప్రభు వారు జన్మించారని యేసు ప్రభు వారిని చంపాలనుకున్నాడు వాడు. యేసు ప్రభు జన్మించాడు అన్నప్పుడే కలవరం వచ్చింది. ఆయన తప్పడడుగులు వేసేటప్పటికి ఆయన మంచిగా నడిచే నడకొచ్చేసరికి ఆడు బ్రతుకు ఖతమైపోయింది. ఆమేన్. నా ప్రియ సహోదరులారా, ఈ దినము ఈ క్రిస్మస్ సందేశంలో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే నిన్ను గలిబిలి చేసి ఏది చేసినా దీవెన లేకుండా, ఎంత సంపాదించినా నిలబడకుండా చిల్లు కుండలు వేసినట్టు అయిపోయింది కదా. ఇటు చూసినా చీకటి, దరిద్రం, అసమాధానం, ఇవి ఇటుతోనే బ్రతికే కదా. దేవుని సేవకుడుగా నా నోటి నుండి దేవుడు ప్రకటిస్తున్నాడు, ఇక మీదట అవన్నీ కలవరంతో బయటికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడే ఈ క్షణమే కలవరం కలుగుతూ ఉందానికి మీరు ఇంటికి వెళ్ళండి, మీ పొలంలో అడుగు పెట్టండి, మీ ఆఫీసులో అడుగు పెట్టండి, ఎక్కడ అడుగు పెట్టినా సరే వాడు చచ్చిపోయాడు అంటారు. మీరు దుష్టుడు దూరం అయిపోయాడు, దుష్టుడు నాశనం అయిపోయాడు. అందరూ ఉన్న చోట లేచి నిలబడండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. నా కలవరాన్ని కొట్టివేసేవా యేసయ్యా? నా మీద ఏలుబడి చేస్తున్న చీకటి ఇది ఎలా పోతుంది? ఏ పూజలు చేస్తే పోతుంది? ఏం చేస్తే పోతుంది? నేను ఎక్కడికి వెళ్తే పోతుంది? నేను ఎందులో మునిగితే పోతుంది అనుకున్నానయ్యా. నీ వాక్యములో నుండి మాట్లాడావు. కలవరాన్ని, నా కలవరాన్ని దుష్టుడు కలవరంగా మార్చావా?
నీవు ఈ లోకానికి వచ్చి మా భయాన్ని, మా పాప భయాన్ని తొలగించావు. ఎక్కడున్న వరకు లేచి నిలబడి 2 చేతులు ఆకాశం చూపించాలి. శుభవార్తతో వెళ్ళబోతుంది. జనవరి కొత్త నెల, కొత్త సంవత్సరం ఒక శుభప్రదమైన దీవెనతో అడుగు పెడతాం. శుభ